హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఏదో ఒకటి స్నాక్స్ చేయాలని తినాలనిపించినప్పుడు అన్నీ ఇంట్లో ఉండే పదార్థాలతో సింపుల్గా ఈజీగా రెడీ అయ్యే ఈ స్నాక్స్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. చాలా ఈజీగా అయిపోతుందండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇందులోని 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి తర్వాత 2 కప్పుల వరకు వాటర్ అయితే తీసుకుంటున్నానండి. రుచికి సరిపడా ఉప్పు అయితే 1/2 స్పూన్ వరకు తీసుకొని బాగా కలిసే విధంగా మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు అనేది బాగా మరిగే వరకు మనం దీన్ని హీట్ చేసుకోవాలండి. బొంబాయి రవ్వ అదే సూజీ అంటారు కదండి, 1 కప్పు తీసుకున్నాను. అంటే 1 కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ తీసుకొని ఇందులో వేసేసి ఉండలు లేకుండా దీన్ని మనం బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి. ఎలా అంటే పిండి ప్యాన్కి సపరేట్ అయిపోవాలి, ఒక డౌ లాగా తయారవ్వాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా తయారైతే సరిపోతుంది. దీన్ని బాగా చల్లార్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన ఈ పిండిని ఒక 15 నిమిషాల పాటు చల్లార్చుకొని పక్కన పెట్టేద్దాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ని మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా 2 బంగాళదుంపలను ఉడికించి పెట్టుకున్నానండి. ఈ విధంగా మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక 1/2 కప్ వరకు కొత్తిమీర, 1/2 కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ 1/2 కప్ వరకు సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేసేసుకొని అంతా బాగా కలిసే విధంగా మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేనైతే సాల్ట్ అనేది ఉడికించేటప్పుడు వేయలేదు. ఇందులోని కొన్ని స్పైసెస్ అలాగే సాల్ట్ వేద్దాము. 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, హోమ్మేడ్ మసాలా, 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా 1 టీ స్పూన్ వరకు తీసేసుకొని మసాలా అంతా బాగా పట్టే విధంగా ఒకసారి స్పూన్తో కానీ గరిటెతో కానీ దీన్ని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ఈ మెథడ్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోను నోటిఫికేషన్ ద్వారా మీరు చూడగలరు. ఫ్రెండ్స్, ఈ విధంగా పిండిని బాగా చల్లార్చుకున్నాక చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి బాగా మర్దన చేస్తూ ఈ పిండిని చపాతీ పిండిలాగా మనం దీన్ని రెడీ చేసుకోవాలి. ఇది పూర్తిగా అవ్వడానికి నాకు 5 నిమిషాలు అయితే పట్టిందండి. తర్వాత ఒక పెద్ద ముద్దలాగా తీసేసుకొని చపాతీ కర్రతో దీన్ని కొద్దిగా గోధుమ పిండి వేసి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఫ్రెండ్స్, చాలా ఈజీగానే అయిపోతుంది. క్రాక్ వస్తుంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, బాగా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత బౌల్, చిన్న బౌల్ మూత ఉంటుంది కదండి, లిడ్ అనేది, అది తీసేసుకొని మనము దీనికి షేప్ వచ్చే విధంగా కట్ చేసేసుకోవాలండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా నేనైతే రౌండ్గా షేప్ వచ్చే విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. మీకు ఇదే షేప్ కావాలని ఏం లేదండి. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్లో చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని తీసేసుకొని చూసారు కదా మధ్యలో ఇలా ఫిల్ చేయాలండి. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసేసుకున్న తర్వాత దీన్ని వీడియోలో చూపిన విధంగా మనం ఫోల్డ్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసి అన్నీ ఒకేసారి పక్కన పెట్టేసుకోవాలండి. చాలా సింపుల్గా ఇలా చేసేయచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇదంతా నేను పిండిని ఒకసారిగా ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూసారా, ఇంకోసారి చూపిస్తున్నాను. వీటిని ఇలా ఫోల్డ్ చేసేసి
రెండో పక్కకి ఇలా టర్న్ చేస్తే సరిపోతుందండి. ఇంతే అండి, షేప్ అయితే వచ్చేసింది కదా అని చేసి పక్కన పెట్టుకున్నాక ఒక కప్పు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు, బౌల్లో 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి, 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కలోంజీ 1 టీ స్పూను, అలాగే తెల్ల నువ్వులు 1 టీ స్పూను, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర వేసేసి చిక్కగా ఈ విధంగా మనం కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ముందుగా ఫోల్డ్ చేసి నీళ్ళు అనేది ఎక్కువ వేయకుండా కొద్దిగా చిక్కగా ఉన్నట్టు చూసుకోవాలండి. ఆయిల్ వేడి చేసి ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేయడమే అండి. ఆయిల్లో 1 బై 1 వేసేయడమే అండి. బాగా హీట్ అయిన ఆయిల్లో ఇలా వేసి ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలేయాలండి. తర్వాత రెండో పక్కకు టర్న్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అంతే ఫ్రెండ్స్, అంత ఈజీగా రెడీ చేసుకునే ఈ స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా సర్వ్ చేసుకోవడమే, ఎంజాయ్ చేయడమే. తిని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చిందో లేదో అది కూడా కామెంట్లో నాకు తెలియపరచండి. తర్వాత ఒక్కొక్కటిలాగా తీసేసి ప్లేట్లో తీసుకోవడమే అండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.